హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు వచ్చేసి ఆదివారం అండి, సండే. చికెన్ తీసుకొని వచ్చాము. 1 కిలో తీసుకొని వచ్చారు. 1 మంత్ అవుతుంది తినక. బాబుకి అమ్మ పోసింది కదా, తినకూడదని చెప్పారనమాట. శ్రావణమాసం అంతా 1 వీక్ ఏం తిన్నాము, ఇంకంతే. తినకూడదంటే ఇంకా తినలేదు. తర్వాత వరలక్ష్మి వ్రతము, తర్వాత వినాయక చవితి, ఇలా పండుగలు వస్తూ ఉంటే ఇంకా తీసుకురాలేదన్నమాట. ఈరోజు అయితే తీసుకొని వచ్చారు. 1 కేజీ అంటే 1 కిలో చికెన్ తీసుకొని వచ్చారు. వాటిలోకైతే కూడా నేను మసాలా అంతా ప్రిపేర్ చేశానండి. ఇది వచ్చేసి ఆనియన్, టమాటా, చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, ఎండు కొబ్బరి, అల్లం వెల్లుల్లి, కారము, ధనియాల పొడి అండి. మొత్తం అంతా మిక్సీకి వేసేసాను. ఇక్కడైతే కూడా ఆయిల్ పెట్టేసాను అనమాట. కుక్కర్లో ఆయిల్ అయితే బాగా వేడి ఎక్కేసింది. ఇప్పుడు అంతా ఈ మసాలా అంతా వేసేస్తామండి. చాలా సింపుల్గా ఇది. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఆనియన్, టమాటా ఈ తొక్కలు కనపడిస్తే పిల్లలు అయితే కూడా తీసేస్తారు, తినరన్నమాట. ఆయిల్లో బాగా మగ్గాలండి. ఒక 10 నిమిషాలు మంట తగ్గించేసి, మంట అయితే కూడా తగ్గించేసాను. వీటిలోకి అయితే కూడా కర్రీకి సరిపడా ఉప్పు వేస్తామండి. నేనైతే కూడా రాళ్ళు ఉప్పు వేస్తున్నాను. పసుపు వేస్తున్నానండి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడకాలండి. చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట. టేస్ట్గా చాలా బాగుంటుంది. మూత పెట్టేస్తాము, చూస్తామండి. వీటిలోకి పెరుగు వేస్తామండి. మా పిల్లలు వచ్చింది పెరుగు తీసుకొని పెరుగు వేసాను. చూస్తామండి. పచ్చిమిరపకాయలు పోయేంత వరకు ఒక 10 నిమిషాలండి. ఇప్పుడు చికెన్ వేసేస్తాము వీటిలోకి. పిల్లలు అయితే వచ్చారండి, బయటికి పోయినారనమాట. బయటికి పోయి అట్లే వాళ్ళ మేనత్త గారి ఇంటి దగ్గరికి పోయి ఆడ కూర్చొని ఒక 1/2 అవర్ వస్తున్నారనమాట. సండే అంటే ఫస్ట్ బయటికి వెళ్ళాలి అని అంటారనమాట. తర్వాత వారానికి ఒక్కసారే కదా పోతూ ఉంటారనమాట. ఇప్పుడైతే కూడా చికెన్ యాడ్ చేస్తున్నాను. ఈరోజు ఆదివారం కదా, ఆదివారము తిననండి నేను. మండే తింటాను అండి, ఆదివారం తినను. ఎందుకంటే సత్యనారాయణ స్వామి, అశ్విత్వం సత్యనారాయణ స్వామి ఆదివారమే కాబట్టి నేను పూజలు, నా పేరు ఆదిలక్ష్మి కాబట్టి ఆదివారం తినకూడదు అని అన్నారనమాట. అందుకోసం నేను ఆదివారం తినను, మండే తింటాను. నేను తినడంగా చికెన్, మటన్ చాలా తక్కువ అండి. అసలు అలా తినకనే ఏమో నాకైతే ఏమైనా బాడీ అయితే వీక్ అయిపోయింది అనమాట. తినాలని ఇష్టం ఉండదు అనమాట వీటిపైన. మటన్, చికెన్ తినాలని మనసు రాదు, ఎందుకో మళ్ళీ తెలియదు నాకు.
కొందరికి చికెన్ లేనిది అన్నం తినరు. నాకు ఈ చికెన్ ఏమో అంత ఇష్టం తినాలనిపించదు అన్నమాట. చికెన్ మటన్ వీటిపైన కొంచెం కొత్తిమీర వేస్తామండి. మళ్ళీ కర్రీ అయిన తర్వాత మళ్ళీ అప్పుడు కొంచెం వేస్తాము. మసాలాలకి నేను కరివేపాకుని వేస్తానండి. అందుకోసం నేనైతే కూడా తిరుపతిలో అయితే ఏమీ లేదు, కొన్ని వాటర్ పోస్తామండి కర్రీ సరిపడా. కుక్కర్లోనే పెడుతున్నాను కాబట్టి వాటర్ అయితే ఎక్కువ అవసరం లేదన్నమాట. మొత్తం ఇలా మిక్స్ చేసేస్తాము, కలిపేస్తాము. సింపుల్గా అండి, వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అనమాట. మసాలా అంతా మిక్సీకి వేసి ఆయిల్ పెట్టేసి ఈ కాకుండా తొందరగా అయిపోతుంది, కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ తొక్కలు ఇవన్నీ ఏమి ఉండవు కదా, ఆనియన్ తొక్క, తర్వాత టమాటో తొక్క, ఇలాంటివన్నీ ఏమి ఉండవు. ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేస్తాము. 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత అప్పుడు చూస్తాం. చికెన్ అయితే 5 విజిల్స్ వచ్చిందండి. అయినాక కొత్తిమీర వేసేస్తాము. చికెన్ కర్రీ, దోసకాయ, ఆనియన్, వాటర్, ఉప్పు, పెరుగు, అన్నం. ఇదండి ఈరోజు సండే మా ఇంట్లో వంట అన్నమాట. ఓకే అండి, మీరు భోంచేయండి. బాయ్ బాయ్.